చట్టసభల్లో ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించడం కోసం రాష్ట్రపతి గవర్నర్లకు గడువు నిర్దేశించడంపై 5గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టత ఇవ్వబోతోంది. ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పబోతోంది. బిల్లుల ఆమోదానికి గతంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించిన సుప్రీంకోర్టు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోతే ఆమోదించినట్లేనని పేర్కొంది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల్ని పెండింగ్ లో పెడుతున్నారు గవర్నర్లు. తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. రైట్, ఈ నిర్ణయానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఈ నిర్ణయం ద్వారా చాలా బిల్లులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది, ఇంక్లూడింగ్ తెలంగాణకు సంబంధించి కూడా. డీటెయిల్స్ ఏంటి? ఇటీవల కాలంలో బిల్లుల విషయం సంబంధించి గవర్నర్ ఆ బిల్లులు పదే పెండింగ్ పెడుతుండడం పట్ల తమిళనాడు ప్రభుత్వం అక్కడ గవర్నర్ రవి వ్యవహార శైలి పట్ల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతంలో సుప్రీంకోర్టు ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి జస్టిస్ గవాయ్ ధర్మాసనం దీనికి సంబంధించి ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఒక బిల్లు విషయంలో ఇటు గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, 3 నెలల లోపు దాన్ని ఆమోదించకపోతే దాన్ని టెక్నికల్ గా ఇక ఆమోదించినట్టే అని ఒక తీర్పునిచ్చారు. ఆ తీర్పు అనేది కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ తీర్పు విషయంలో ఒకవైపు ఇటు కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాష్ట్రపతి కూడా సుప్రీంకోర్టుకు ద్రౌపది ముర్ము లేఖ రాసింది. 3 నెలల ఆమోదం అనేది కూడా టెక్నికల్ అంశాలపై ఆధారపడుతుంది. ఇలాంటి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణలో కూడా కొన్ని బిల్లులు గతంలో గవర్నర్ సౌందరరాజన్ ఉన్నప్పుడు కావచ్చు, ఒకవైపు ఇప్పుడు చాలా బిల్లులు కూడా పెండింగ్ లో పెట్టి రాష్ట్రపతి వద్ద పంపారు. అవి కూడా ఇంకా ఆమోదాన్ని నోచుకోలేదు. ఈ రోజు ఇచ్చినటువంటి ఆ గతంలో వచ్చిన తీర్పు పైన ఈ రోజు సుప్రీంకోర్టు మరొక సంబంధించినటువంటి ఇంతవరకు దానికి సంబంధించినటువంటి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం దీని మీద స్పష్టమైనటువంటి సమాధానం చెప్పనుంది. రాష్ట్రపతి రాసినటువంటి లేఖ కావచ్చు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణ కావచ్చు, వీరన్నిటి విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇస్తా చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మొత్తానికైతే ఈ గతంలో ఇచ్చినటువంటి తీర్పులోనే చీఫ్ జస్టిస్ ఫస్ట్ కొనసాగుతున్న జస్టిస్ గవాయ్ ధర్మాసనం సభ్యులుగా ఉన్నారు. ఈ రోజు ఇచ్చేటువంటి తీర్పు అనేది కీలకంగా మారనున్నది. అనేక రాష్ట్రాల్లో పదే ఏదైతే గవర్నర్లు రాష్ట్రపతి బిల్లుల పెండింగ్ విషయంతో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ఒక వెసులుబాటు వస్తుందని చెప్పి భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ తీర్పు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.